నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు QPFP అంటే క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వర రెడ్డి గారు. నమస్కారం అండి. డబ్బు సంపాదించడం, సంపదను సృష్టించడం ఏంటి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా? డబ్బు సంపాదించడము, సంపద సృష్టించడం అంటే ఎర్నింగ్ మనీ, క్రియేటింగ్ వెల్త్, ఈ రెండిటికి చాలా తేడా ఉందండి. అంటే చాలామంది ఏంటంటే కొన్ని చోట్ల రెండు ఒకే అని అనుకుంటుంటారు. డబ్బు సంపాదించడం, సంపద సృష్టించడం. అయితే డబ్బు సంపాదించడం అనేది ఏంటి అంటే షార్ట్ టర్మ్, సంపద సృష్టించడం అనేది ఏంటి అని అంటే లాంగ్ టర్మ్. అంటే దానికి ఎగ్జాంపుల్, ఇప్పుడు డబ్బు సంపాదించడం అంటే ఏం చేస్తాము? అసలు డబ్బు సంపాదించాలంటే ఐదర్ జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ డైలీ వేజెస్ ఏదైనా అనుకోండి. అంటే అక్కడ మనం మన రీసోర్సెస్ ఖర్చు చేస్తున్నాం. అంటే టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి. సో మన టైము, ఎనర్జీ ఖర్చు పెడితేనే డబ్బు వస్తుంది. అవును. సో కొంతమంది మేబీ అవర్లీ బేసిస్, ఐటీ ఎంప్లాయీస్ చూస్తే అవుట్ సైడ్ ఇండియా చూస్తే అవర్లీ బేసిస్ ఉంటుంది, ఆర్ కొన్ని వీక్లీ బేసిస్ ఉంటాయి, కొన్ని మంత్లీ ఉంటాయి. సో దాన్ని మనం డబ్బు సంపాదించడం. మరి వెల్త్ క్రియేట్ చేయడం అంటే సంపద సృష్టించడం ఎందుకు అనంటే ఈ మన దగ్గర ఉన్న టైము, ఎనర్జీ ఉన్నన్నాళ్ళే సంపాదించగలుగుతాం. ఎప్పుడైతే ఈ టైము, ఎనర్జీ ఉండదో అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనకు అవసరాలు ఉంటాయి. అవును. అందుకనే డబ్బు సంపదను సృష్టించాలి. సో దానికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ రెండు తేడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అనాలిసిస్ చూద్దాం. డబ్బు సంపాదించడం అంటే ఎన్ని సంవత్సరాలు సంపాదించగలుగుతాం మనము? డైలీ 8 hours అనుకో. 8 hours. అవును. వర్కింగ్. సో నెల ఇంటూ ఇయర్ వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 years ఏజ్ అతను జస్ట్ ఇప్పుడే జాబ్ స్టార్ట్ చేసి 60 age ఇయర్ వరకు కూడా ఎర్నింగ్ చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు మన క్యాలిక్యులేషన్స్ చేస్తే ఏమవుతుంది? డైలీ 8 hours ఇంటూ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్, 35 years. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చూడండి, అరౌండ్ 70,000 hours ఉంటుంది. 70,000 గంటలు. 70,000 గంటలు. సో 70,000 గంటలు మనము మన ఎనర్జీని, టైంని పెట్టి డబ్బు సంపాదిస్తున్నాం. దాన్ని పెంచగలుగుతామా? అంటే 60 ఏళ్ళ వరకు సంపాదిస్తూనే ఉంటాం. 70,000 గంటలు వచ్చింది. మేబీ కొంతమందికి 75, కొంతమందికి 80. బట్ ఆ టైంని ఇంక్రీజ్ చేయగలుగుతామా? చేయలేము. సో మనకు ఆ టైం అనేది లిమిటెడ్ ఉంది. బట్ వెల్త్ క్రియేషన్ అంటే సంపద సృష్టించినప్పుడు ఏమవుద్ది అని అంటే మన మనీని జనరేట్ చేస్తుంది. దట్ మీన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను. సో ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ బిజినెస్ ప్రొడక్ట్స్ 24 hours ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో యూజ్ చేస్తూనే ఉంటారు. అవును. సో అక్కడ నా టైం వెళ్ళట్లేదు. నేను అక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు నా టైంని స్పెండ్ చేయట్లేదు నేను అక్కడ. సో 24 hours వర్క్ చేస్తుంది కాబట్టి మనీని జనరేట్ చేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న రీసోర్సెస్ పెట్టినప్పుడే డబ్బు సంపాదించగలుగుతున్నాం. ఎప్పుడైతే ఆ రీసోర్సెస్ అయిపోయాయో డబ్బు సంపాదించడం ఆగిపోతుంది. అందుకనే సంపదను క్రియేట్ చేయాలి. సో లాంగ్ టర్మ్లో క్రియేట్ చేసుకోగలగాలి. అంటే సంపాదించిన దాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంటాయి. సో రెట్టింపు చేసినప్పుడు ఏంటంటే మరి సంపాదించిన దాన్ని ఎలా రెట్టింపు చేయాలి? సెకండ్ క్వశ్చన్, ఎలా రెట్టింపు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక టోటల్ నేను 25 years to 60 years ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇందులో డిఫరెంట్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ వస్తుంటాయి. పిల్లల ఎడ్యుకేషన్ అంటే ఉంటుంది, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, మన రిటైర్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 crore అనుకుందాం లైఫ్ టైం ఈ రోజు నుంచి అప్పటి వరకు చూస్తే 2 crore అవుతుంది. మరి నేను 2 crore క్రియేట్ చేయాలి అని అంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం. ఓన్లీ ఎర్నింగ్ మీద నేను డిపెండ్ అవుతాయి. ఎందుకంటే మనం ఇప్పుడు 70,000 గంటలు అన్నాం. 70,000 గంటలు 2 crores క్రియేట్ చేయాలి. 2 crores-ని 70,000 గంటలతో డివైడ్ చేయండి. చేస్తే 285 rupees per hour.
గంటకి 285 రూపాయలు సేవ్ చేయాలి, సంపాదించడం కాదు, సేవ్ చేయాలి. సో అంటే 285 ఇంటూ మనం పనిచేసే నెలలో ఈ నంబర్ ఆఫ్ డేస్ వేస్తే రఫ్లీ అరౌండ్ 45,000-50,000 వస్తుంది. అంటే 45,000 to 50,000ని మనం సేవ్ చేయాలి, నేను సంపాదించడం అనట్లేదు. సో అందుకని ఏంటంటున్నానంటే సంపదను క్రియేట్ చేసేటప్పుడు మనము ఈ అర్నింగ్లో నుండి మనీని కొంచెం తీసి పక్కన పెట్టాలి. రైట్. అది పక్కన పెట్టకపోతే వెల్త్ క్రియేట్ అవ్వదు. ఒకటి, డబ్బు సంపాదించడంలో థ్రిల్ ఉంటుందండి. అంటే మనం సంపాదించగానే నెల కాగానే శాలరీ కాగానే అందులో ఒక థ్రిల్ ఉంటుంది. కానీ వెల్త్ క్రియేట్ చేయడంలో థ్రిల్ ఉండదు, బోర్ ఉంటుంది, బోరింగ్. ఇట్స్ ఎ బోరింగ్ జర్నీ. అంటే మనము ఈ 20-25 ఏళ్ళు బోరింగ్గా అంటే ఓపిక్గా ఆగితేనే వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఏ బోరింగ్ సబ్జెక్ట్, ఏ బోరింగ్ జర్నీ. సో ఆ పేషెన్స్ ఉంటేనే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ 2 కోట్లు క్రియేట్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ అతను 60 ఇయర్స్ వరకు ఆ 2 కోట్లు క్రియేట్ చేయాలి అని అనుకుంటే అట్ ద రేట్ ఆఫ్ 10%, ఒక 10% రిటర్న్ వచ్చేదే అనుకుందాం. ఇవాళ రేపు ఎఫ్డీస్ ఇవన్నీ చూస్తే ఒక 6% వస్తున్నాయి. ఈక్విటీస్, స్టాక్ మార్కెట్ ఇవి చూస్తే ఒక 12 అనుకుందాం. సో దానికి దీనికి మధ్యలో ఒక 10% అనుకుందాం. సో 25 ఇయర్స్ అతను 60 ఇయర్స్ వరకు ఈ వెల్త్ క్రియేట్ చేయాలి అంటే ఒక 5,000 to 6,000 పక్కన పెడితే చాలు. మనం ఇంతకుముందు క్యాలిక్యులేషన్లు ఏమనుకున్నాం, 50,000 పక్కన 50,000 అనుకున్నాం. అవును, 50,000 అవసరం లేదు. యాక్చువల్గా ఆ 5,000ని పక్కన పెట్టి అది అసెట్ ఫామ్లో ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే అది గ్రో అవ్వాలి, అంటే ఆ మనీ 24 hours మన కోసం పనిచేయాలి. అప్పుడు అట్ ద రేట్ ఆఫ్ 10% ఈ 35 ఇయర్స్లో ఆ 5,000 to 6,000తో ఈ 2 crore చేయొచ్చు. సో ఆ అమౌంట్ అనేది ఇంకొక అమౌంట్ని జనరేట్ చేస్తూ ఉండాలి, వర్క్ చేస్తూ ఉండాలి, అది రిటర్న్ అవుతూనే ఉండాలి. మనీ షుడ్ వర్క్ ఫర్ జనరేటింగ్ మనీ. రైట్. అప్పుడే ఆ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇంకో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మరి అది ఎక్కడ పెట్టాలి? సపోజ్ ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయడానికి 5,000 to 6,000 అనుకున్నాం, మరి అది ఎక్కడ పెట్టాలి? ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి? ఇప్పుడు మనకి ఎఫ్డీస్, ఆర్డీస్, పోస్టల్ సేవింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఏంటా తేడా? స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వీటన్నిటినీ మనము డబ్బుతో కొన్నప్పుడు అది అసెట్ ఫామ్లో క్రియేట్ అవుతుంది, అసెట్ అయిపోతుంది. అదే ఎఫ్డీస్, ఆర్డీస్ ఇవన్నిట్లో రూపీస్లోనే ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అది రూపీ ఫామ్లో. రైట్. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే ఇదివరకు కూడా ఒకసారి నేను అడిగాను, సేమ్ ఎగ్జాంపుల్ అడుగుతాను. సపోజ్ మీకు ఈరోజు ఒక సే 1,000 రూపీస్ ఇస్తాను. ఒక 20 years బ్యాక్ ఒక 100 రూపీస్ ఇస్తాను. మనం అంటే 20 years బ్యాక్ 2000లో ఉన్నాం అనుకుందాం. మీరు ఏది తీసుకుంటారు? దేనికి ఎక్కువ పవర్ ఉంది? 2000లో ఉన్నప్పుడు ఉన్న 100 రూపీస్ తీసుకుంటారా, ఈరోజు ఇచ్చే 1000 రూపీస్ తీసుకుంటారా? ఈరోజు ఇచ్చేది రెడీమేడ్గా తీసుకుంటాం. పవర్ ఎక్కువ దేనికి ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2000లోనే ఉన్నాం. 2000లో మీకు 100 రూపీస్తో ఎక్కువ గ్రాసరీస్ అనుకుందాం వచ్చేవా? ఈరోజు 1000తో ఎక్కువ వస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. అంటే అప్పటి సిచ్యువేషన్స్ దాని తగ్గట్టు కూడా గ్రాసరీ ప్రైస్లో కూడా వేరియేషన్ ఉంది. అప్పుడు 100 రూపీస్, సపోజ్ పెట్రోలే తీసుకుందాం. అప్పుడు 100లో ఎన్ని లీటర్స్ పెట్రోల్ వచ్చేది, ఇప్పుడు 1000లో ఎన్ని లీటర్స్ వస్తుంది? సో అంటే 2000లో ఉన్న 100కి పవర్ ఎక్కువ ఉంది, ఇట్ హ్యాస్ మోర్ పవర్. అవును. ఇప్పుడు అది 10 times పెరిగింది, కానీ దాని పవర్ తగ్గిపోయింది, క్వాలిటీ అనేది తగ్గిపోయింది. అందుకని మనం 2000లో ఉన్న 100 తీసుకుంటాం, ఎందుకంటే ఆ రోజు ఎక్కువ గ్రాసరీస్ వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. సేమ్ 2000లో మీకు 100 grams గోల్డ్ ఇస్తాను, ఇప్పుడు 1000 grams గోల్డ్ ఇస్తాను. ఏది తీసుకుంటారు? ఏది ఎక్కువ వెయిట్ ఉంటుందో దాన్ని బట్టి. వెయిట్ అప్పుడు 100, ఇప్పుడు 1000 ఉంది, అంటే ఏది తీసుకుంటారు? వెయిట్ ఏది ఎక్కువ ఉందో అదే తీసుకుంటాను. 1000 ఇప్పుడుదే తీసుకుంటాను. సో ఇక్కడ ఒక చిన్న చేంజ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. 2000లో 100 రూపీస్ తీసుకున్నాం, అది 1000 అయినా 1000ని ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే 100కి ఎక్కువ పవర్ ఉంది. అవును. గోల్డ్కి వచ్చేసరికి 1000 తీసుకుంటున్నాం. అవును. ఈ 2 సిమిలారిటీస్ మనం ఇన్వెస్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్లో చూసుకోవాలి. రైట్.
ఎందుకంటే ఎఫ్డీస్, ఆర్డీస్, పోస్టలు వీటన్నింటిలో రూపీస్ మనం పెట్టినప్పుడు రూపీస్ ఫామ్లోనే ఉంటుంది. అదే రిటర్న్స్కి ఇక్కడ ఈ అసెట్ ఫామ్లోకి వచ్చేసరికి గోల్డ్ అనుకోండి, రియల్ ఎస్టేట్, గోల్డ్ కొంటే ఏమవుద్ది, మీరు ఇన్వెస్ట్ చేయగానే అది గ్రామ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అవును. స్టాక్స్ కొంటే ఏమవుతుంది, నంబర్ ఆఫ్ స్టాక్స్ అయిపోతుంది. మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ అయిపోతుంది. సో అసెట్లోకి వెళ్తుంది. సో నేను ఈ చెప్పిన 5,000 to 6,000 2 crore క్రియేట్ చేయడానికి మనం అదే ఎఫ్డీలో పెట్టుకుంటూ వెళ్తే దానికి వాల్యూ ఉండదు, తగ్గిపోతుంది. కాబట్టి అసెట్ ఫామ్లో పెట్టుకోవాలి. ఇంకొక పాయింట్, వెల్త్ క్రియేట్ చేయడానికి ఒక పాయింట్ ఏమనుకున్నాం మనము, అసెట్ ఫామ్లో పెట్టాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే దాన్ని డైలీ చూడొద్దు. ఇది పెరిగిందా, ఈరోజు ఎంత, అదే ధ్యాస మీద ఉండకూడదు. అంటే ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 25 years నుంచి 60 years అన్నాను. సో ఇన్ని ఇయర్స్ మీరు రెడీ అయినప్పుడు అన్ని ఇయర్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎవ్రీ డే దాన్ని చూడడం చేసుకోవద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి 25 ఒక సర్టన్ ఏజ్ వరకు హైట్ పెరుగుతూ ఉంటారు. డైలీ మనం చూడం కదా ఎంత హైట్, ఆర్ సంవత్సరానికి ఒకసారి ఎంత హైట్ అయినది, ఎంత పెరిగాడని చూడం కదా. సిమిలర్లీ మన ఇన్వెస్ట్మెంట్ని కూడా అలాగే ట్రీట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. ఇన్ బిట్వీన్ ఆ ఫ్లక్చుయేషన్స్కి మనకు ఆ ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. ఫియర్, గ్రీడ్. సో ఈ 2-3 పాయింట్స్ ఫాలో అవుతే లాంగ్ టర్మ్లో వెల్త్ని క్రియేట్ చేయొచ్చు. సో డబ్బు సంపాదించడం, వెల్త్ క్రియేట్ చేయడం రెండు కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్.